వెల్కమ్ టు వెంకీ పెన్వర్క్స్. తెలంగాణ టెట్ పేపర్ టు మ్యాథ్స్ టాపిక్లో మనము మెన్సురేషన్లో 3D ఫిగర్స్ గురించి చెప్పుకుంటున్నాము. వాటి టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్స్ ఎట్లా జనరల్ ఫార్ములాస్ నుండి మనం ఎట్లా రాబట్టవచ్చో చెప్పుకుంటున్నాము. సో బై హార్ట్ చేస్తే మనకు తొందరగా కన్ఫ్యూజన్లో మర్చిపోతూ ఉంటాము, గుర్తుండదు, అది కొంతవరకే గుర్తుంటుంది. సో మనం ఒక లాజిక్ తోటి వెళ్ళిపోతే అది ఎప్పటి వరకైనా మనం గుర్తుంచుకోవచ్చు. సో ఒక ఫార్ములా మనం మర్చిపోయినా కూడా ఆ లాజిక్ని అప్లై చేసి మనము ఫైన్ చేసి మనము కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేయొచ్చు. మనం లాస్ట్ వీడియోస్లో ప్రిజం, పిరమిడ్, సిలిండర్, కోన్ వాటి ఫార్ములాస్ని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో క్యూబాయిడ్, ఇంకా స్పియర్, హెమిస్పియర్ వాటి ఫార్ములాస్ ఎట్లా వస్తాయో చూద్దాము. క్యూబ్ అంటే ఏంటిది? మనకి 2D అయితే స్క్వేర్, 3 డైమెన్షనల్ అంటే హైట్, లెంత్, బ్రెడ్త్, హైట్ 3 డైమెన్షన్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా మనం ఏం చెప్పుకున్నాం? జనరల్ ఫార్ములా బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అని అనుకున్నాం. సో బేస్ పెరిమీటర్, బేస్ ఏ షేప్లో ఉంటుంది? ఇది స్క్వేర్ ఫామ్లో ఉంటుంది. పెరిమీటర్ అంటే 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి సమ్ ఆఫ్ ద 4 సైడ్స్. సో సపోజ్ ఏ అనేది ఒక సైడ్ అనుకుంటే 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది? 4A. ఇక హైట్ కూడా ఏమవుతుంది? ఏనే అవుతుంది. సో అప్పుడు ఎల్ఎస్ఏ ఏమవుతుంది? లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యము గణానికి ఏమవుతుంది? 4A² అవుతుంది. ఇక టీఎస్ఏ, ఎల్ఎస్ఏ ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. ఇక్కడ మనకి క్యూబ్ అంటున్నాం కాబట్టి టాప్ అయినా బాటమ్ అయినా కూడా ఏ షేప్లో ఉంటుంది? స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. సో ఎల్ఎస్ఏ మనకి ఏమొచ్చింది? 4A² వచ్చింది. టాప్ స్క్వేర్ ఏరియా ఏంటిది? A², బాటమ్ స్క్వేర్ ఏరియా A². సో 2A² ప్లస్ 4A² ఎంత? టీఎస్ఏ ఎంత? 6A². సో ఎల్ఎస్ఏ వచ్చి 4A² అంటే ప్రక్కతల వైశాల్యం, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. అంటే మనకు కనిపించే 4 ఫేజెస్ ఏ స్క్వేర్లో ఉంటుంది కాబట్టి స్క్వేర్ ఏరియా A². 4 సైడ్స్ కాబట్టి 4A². ఇక టీఎస్ఏ అంటే టోటల్ ఎన్ని ఫేజెస్ ఉంటాయి? 6. టాప్ బాటంతో కలిపి ఈ పక్కల ఉన్న 4 ఫేజ్లో కలిపి మొత్తం 6 ఫేజ్లు. అది A², స్క్వేర్ షేప్లో ఉంటుంది కాబట్టి 6A² అవుతుంది. ఇట్లా అయినా మీరు జనరల్గా గుర్తుంచుకోవచ్చు. ఇక వాల్యూమ్ ఏంటిది? జనరల్ ఫార్ములా బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏంటిది? స్క్వేర్ కాబట్టి దాని ఏరియా A² ఇంటూ హైట్ కూడా ఏనే కాబట్టి A² ఇంటూ ఏ. అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది? A³ అవుతుంది. అది క్యూబ్. ఇక్కడ నెక్స్ట్ క్యూబాయిడ్ మనం దీనికి 2 డైమెన్షనల్గా తీసుకుంటే రెక్టాంగిల్ అనేది ఈజీగా గుర్తుంచుకోండి. 3Dలో వస్తే మనకి ఇలా ఉంటుంది. ఓకే, మీరు ఫిగర్ వేయడం కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి. లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. ఓకే, సో దీనికి ఏరియా ఎల్ఎస్ఏ, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. ఏదైనా కూడా మనకి 6 టాప్ బాటమ్ 4 సైడ్స్ కనిపించే అన్నీ కూడా ఏ షేప్లో ఉంటుందని చెప్పుకోవచ్చు? రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి బేస్ అనేది, సో మనకి పెరిమీటర్ ఏమవుతుంది? 2 లెన్స్ ప్లస్ 2 బ్రెడ్స్. ఇది రెక్టాంగిల్ షేప్ కదా. సో 4 సైడ్స్ని యాడ్ చేస్తే వచ్చేదే పెరిమీటర్. 2 లెన్స్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా. 2 లెన్స్ ప్లస్ 2 బ్రెడ్స్ అంటే 2 ఇంటూ L+B. ఓకే, ఇంటూ ఇక్కడ మనం ఏమనుకున్నాం? ఇంటూ హెచ్ అనుకున్నాం అంటే 2H ఆఫ్ L+B అనేది క్యూబాయిడ్, దీర్ఘగణం తెలుగులో అంటాం. సో ప్రక్కతల వైశాల్యం, దీర్ఘగణం ప్రక్కతల వైశాల్యం ఏంటిది? 2H ఇంటూ L+B. సో క్యూబాయిడ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా 2H ఇంటూ L+B. ఇంకా టీఎస్ఏ ఏమొస్తుంది? ఎల్ఎస్ఏ ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. సో ఎల్ఎస్ఏ మనకేం తెలుసు? 2H ఇంటూ L+B. బేస్ ఏరియా, బేస్ అయినా టాప్ అయినా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో రెక్టాంగిల్ ఏరియా ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో ఎల్బీ ప్లస్ ఎల్బీ, సో 2LB అయింది. ఇక్కడ మనం ఇది సపరేట్ చేసినాం అనుకోండి, 2H ఇంటూ విడదీసినాం అనుకోండి, 2HL ప్లస్ 2HB ప్లస్ 2LB. కామన్గా ఏముంది? ఈ మూడిట్లో కూడా 2 కామన్ ఉంది. 2 కామన్ తీసి కొంచెం రీరైట్ చేస్తే ఏమవుతుంది? LB ప్లస్ BH ప్లస్ HL. సో టీఎస్ ఏంటిది? 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL అనేది క్యూబాయిడ్ టీఎస్ఏ. ఇంకా వాల్యూమ్ బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏ షేప్లో ఉంది? రెక్టాంగిల్, లెంత్ బ్రెడ్త్ కదా. సో L ఇంటూ B. హైట్ ఏంటిది? హెచ్, LBH. క్యూబాయిడ్ వాల్యూమ్ ఏంటిది? LBH.
ఇక నెక్స్ట్ స్పియర్కి మనం 2 డైమెన్షన్లో ఈజీగా సర్కిల్ అని అనుకోవచ్చు. ఓకే, 3D మనకి స్పియర్ ఇట్లుంటుంది. స్పియర్ మీరు ఫిగర్ వేయడం మీకు ఈజీగా గుర్తుంటే వేయడం ఒక 2 టైమ్స్ అట్లా ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది సెంటర్ పాయింట్ నుండి ఇక్కడికి తీసుకుంటే ఇది రేడియస్, ఇదైనా రేడియసే, మీరు ఎటైనా తీసుకునేది రేడియస్. సో ఇది రేడియస్ అనేది మీకు గుర్తుండాలి. సో దీనికి మనం మిగిలిన వాటికేమో లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పుకున్నాము. ఎందుకు అవి మనకి సైడ్లకు కనిపిస్తున్నాయి, టాప్ బాటమ్ ఉంటుంది. మరి ఇక్కడ స్పియర్ అనేది లైక్ బాల్, మనం బాల్ చూసుకున్నాం అనుకోండి, అది ఎటు చూసినా సేమ్ షేపే కనిపిస్తుంది. అంటే లాటరల్ టోటల్ అనేది ఏముండదు, ఓన్లీ సర్ఫేస్ ఏరియా అనేది చెప్పేసుకుంటాం. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది, స్పియర్ది, దీనే గోళం అంట 4πr². సర్ఫేస్ ఏరియా అది టోటల్ సర్ఫేస్ ఏరియా అనొచ్చు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయినా అడగవచ్చు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయినా టోటల్ సర్ఫేస్ ఏరియా అయినా టోటల్గా ఓవరాల్గా ఉన్నది ఏంటిది ఒకటే సర్ఫేస్ ఏరియా అంటాం మనము దాన్ని. ఆ ఫార్ములా ఏంటిది 4πr². ఇక వాల్యూమ్ వచ్చి 4/3πr³. 4/3πr³. మనం లాస్ట్ వీడియోస్లో చాలా వీడియోలలో చెప్పుకున్నాం పై అంటే ఏంటిది అనేది. పై అంటే 22/7 అయినా తీసుకుంటాము, డెసిమల్లో అయితే 3.14గానైనా తీసుకుంటాం. ఓకే, ఇక స్పియర్లో హాఫ్ హెమిస్పియర్, దీని అర్ధగోళం అంటాం. సో దీనికి మాత్రం సిఎస్ఏ ఉంటుంది, టిఎస్ఏ ఉంటుంది. స్పియర్కి ఏమో ఓన్లీ సర్ఫేస్ ఏరియా అంటాం, కానీ హెమిస్పియర్కి వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి, సిఎస్ఏ, టిఎస్ఏ. సిఎస్ఏ అంటే ఇప్పుడు మనకి దీంట్లో హాఫ్ అనుకున్నాం కదా, స్పియర్లో హాఫే హెమిస్పియర్ అనుకున్నాం. సో ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా 4πr² అయితే దీంట్లో హాఫ్ ఏమవుతుంది 2πr². ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది మరి సిఎస్ఏ ఏమవుతుంది 2πr². ఇక టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ 4πr ఉంది, ఇది కూడా సేమే ఉండొచ్చు కదా, సో సేమే ఉంటుందని మనకు ఒక డౌట్. కానీ ఇక్కడ మనం హాఫ్ తీసుకున్నప్పుడు ఈ పాట్లో ఇట్లా ఈ షేపు ఇది కట్ చేసినాము. సపోజ్ ఒక ఆరెంజ్ యాపిలే ఉందనుకుందాం, లేకపోతే గువా ఉందనుకోండి, అది రౌండ్గా ఉంది, కట్ చేస్తే ఏముంది కింద మనకి ఒక సర్కిల్ ఫేస్ కనిపిస్తుంది కదా. మనం ఫార్ములా ఏంటిది ఇక్కడ 2πr², ఇక్కడ కిందిది కూడా ఇది యాడ్ చేయాలి కదా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే బేస్ ఏరియా కూడా వస్తుంది కదా. ఇక్కడ బేస్ ఏమో కనబడుతుంది, మరి సర్కిల్ కనిపిస్తుంది. అప్పుడు ఇది రేడియస్ r అయినప్పుడు దీనికి ఏరియా ఏమవుతుంది πr² అవుతుంది. అంటే ఈ పార్ట్ ఏమవుతుంది πr². అంటే ఈ సిఎస్ఏ 2πr², దీనికి అగైన్ మళ్ళీ ఎక్స్ట్రా ఏం యాడ్ అవుతుంది πr² యాడ్ అవుతుంది. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా హెమిస్పియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది 3πr². ఇక వాల్యూమ్ అయితే సేమ్, ఇక స్పియర్లో హాఫే ఉంటుంది. స్పియర్ వాల్యూమ్ ఏమనుకున్నాం 4/3πr³ అనుకున్నాం, దీంట్లో హాఫే స్పియర్ వాల్యూమ్ 2/3πr³. సో మనం ఇట్లా లింకప్గా చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. మనం లాస్ట్ వీడియోస్లో చూసుకుంటే పిరమిడ్ ప్రిజమ్ని లింకప్గా చెప్పుకున్నాం, తర్వాత సిలిండర్ కోన్ గురించి చెప్పుకున్నాం, క్యూబాయిడ్, స్పియర్, హెమిస్పియర్. ఇట్లా లింకప్గా చూసుకుంటే మీకు ఫిగర్స్ వేయడం కూడా వస్తే మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇచ్చిన డేటాకి రిలేటెడ్గా మీరు ఫిగర్ వేసుకొని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే అక్కడ ఏది మనం ఫైండ్ చేయమంటున్నారు అనేది దాన్ని తెలుసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ వాటి గురించి మీకు ఇదే టెట్ మ్యాథ్స్ 2 కంటెంట్ కంటిన్యూ అవుతుంటుంది ప్లేలిస్ట్లో, మీరు చెక్ చేసుకొని మిగతా వీడియోలు కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ.